భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం 5/4/2024 స్వస్తి శ్రీ చేతరమానం స్వభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశి శుక్రవారం ఏకాదశి ఉదయం 9:55 వరకు ధనిష్టా నక్షత్రం మధ్యాహ్నం 3:04 వరకు వర్జ్యం రాత్రి 9:48 నుండి 11:18 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:02 వరకు మధ్యాహ్నం మళ్ళీ 12:28 1:16 వరకు సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:14 అమృత గడి తెల్లవారుజామున 5:20 ఉదయం 6:48 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు సాయంకాల శుభ సమయం. ఈరోజు సాధ్యాయోగం ఉదయం 6:58 శుభయోగం తెల్లవారుజాన 3:58 బాలవ ఉదయం 9:55 కవులవ రాత్రి 8:45. ఈరోజు పాల్గొన బహుళ ఏకాదశి విశేషమైనటువంటిది. ఏకాదశి ఉదయం 9:55 వరకు పూర్తిగా ఉపవాసం ఉండాలి. రేపు ద్వాదశి 7:37 వరకునే రేపు ద్వాదశి ఉంది కాబట్టి రేపు 7:37 లోపుగానే ద్వాదశ పారాయణ రేపు పూర్తి చేసుకోవాలి. ఈవేళ ఏకాదశి ఉపవాసం. రేపు శనిత్రయోదశి కూడా రేపు ద్వాదశి అనంతరం శనిత్రయోదశి కూడా రేపే అయింది. ఏకాదశి శుక్రవారంగా అన్ని కార్యాలకు ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. ఈరోజు ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతపరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి విషయేంద్రియ సంయోగాత్ యత్తదాగ్రే అమృతో సమం పరిణామే విషమివ తత్సుఖం రాజసా స్మృతం. విషయేంద్రియ సంయోగం వలన కలుగు సుఖము మొదట భోగానుభవం వల్ల సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖము రాజస సుఖము అందరూ. సుఖాలు కూడా ఎలా ఉంటాయి? ఇందాక సాత్విక సుఖం, ఇప్పుడు రాజసుఖం అంటే ఎలా ఉంటుంది అని చెబుతున్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.